దరువు ఎల్లన్నకి, దరువు అంజన్నకి, వారి బృందానికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, తెలంగాణ తొలి దశ పోరాటం, మలి దశ పోరాటం అన్నీ అయిపోయినాయి. కానీ గ్రామాలలో ఈ దేశం మూలవాసులైనటువంటి అచ్చం జాతులకు ఏం పరిస్థితి ఉందో ఒక చిన్న పాటలో చెప్పి నేను ముగిస్తాను. మిత్రులారా, మా ధర్మంజన్న ఎక్కడైతే పుట్టిండో అది మా చిన్నత్త వాళ్ళ ఇల్లు. అక్కడికి పూర్వం ఒక 50 సంవత్సరాల క్రితం బస్సులు ఉండేవి కావు, సర్వీస్ ఒక్కటి ఉండేది. ఆ సర్వీస్లో మన గజ్వేల్కి వెళ్ళిపోతే అది రాయపల్లి వరకే. అందులో నేను ఒక బ్యాగు చిన్న, అందులో 2 చెడ్డీ, ఒక అంగి పెట్టుకొని మా మామేమ్మడు వచ్చినాను. ఆడికెళ్ళి నడుచుకుంటూ పోతూ ఉంటే మా చిన్నత్తమ్మల ఊరికి పక్కనే 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది. మరి తిరుమలాపురం కంటే ముందే తిమ్మకపల్లి అని. ఆడికి పోతుంటే ఆధిపత్య కులాల పిల్లలు ఆ బ్యాగ్ చూసింది, ఎయిర్ బ్యాగ్ చూసి దగదగ మెరుస్తూ ఉంటాయా, ఇదేంటిదంటే ఎయిర్ బ్యాగ్ అంటే పట్టుకోమంటానంటే ఇచ్చిన. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అగ్రకులాల వాళ్ళని తెలిసింది, ఎందుకంటే మా బ్యాగులు ఎప్పుడు మోయరు కదా. అయితే అది మోసుకుంటూ ఆ ఊరికి పోయిన తర్వాత తెల్లారి అంత పూటు పుకార అయింది. మాదిగోని యొక్క బ్యాగు మా కొడుకు మోసిండని. అప్పుడు మా అత్తమ్మని పిలిచి ఆ పటేల్ అడుగుతున్నాడు, ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు, యాడికెళ్ళి వచ్చిండు, ఏమైతడ నీకీడు, ఈ సంగతి అడుగ నీకి ఇంట్లోకెళ్ళి పిలిపిస్తే, ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు, ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు, ఏమే ఎల్లి ఎవడే ఈ పోరగాడు. దొరను పటేల్ను చూస్తే గజ అనుకుంటూ ఆమెడ దూరం ఉండే ఎల్లమ్మ. మా అత్త భయపడుతూ, అయ్యా దోరామా అన్న కొడుకు పట్న పోడు, అయ్యా దోరామా అన్న కొడుకు పట్న, అయ్యా దోరామా అన్న కొడుకు పట్న పోడు, అయ్యా దోరామా అన్న కొడుకు పట్న పోడు. బతుకమ్మ పండుగీడ బాగా అవుతుందని, పండుగీడ బాగా అవుతుంది, బతుకమ్మ పండుగీడ బాగా అవుతుందని, పమసి చూడవచ్చిండు పాంచన్ని కాలు, అయ్యా దోరా మా అన్న కొడుకు పట్టబోడు, అయ్య కొడుకు పట్టబోడు. అలాంటి పరిస్థితి తెలంగాణ వచ్చింది, సంతోషం. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి పరిస్థితి ఏముందనే గురించి ఈ సభ ఆలోచించాలి, ఇక్కడ కూర్చున్నాం ఆలోచించాలి. ఒక మహానుభావుడు అంటున్నాడు, ఈ ఎస్సీలకు ఎస్టీలకు హాస్టల్లో పెళ్లి కొడుకులాగా పంపుతురట. అంటే వాళ్ళు గుడ్డు పెడుతురట, గుడ్డలు ఇస్తురట, పుస్తకాలు ఇస్తురట. శోభనం గదిలోకి పెళ్లి కొడుకులు పంపడం అవసరం అంటున్నాడు వాడు. ఈ పరిస్థితుల గురించి ఆలోచించాలి. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు చాలా దాడులు జరుగుతున్నాయి. ఈ దేశం మూలవాసులు అచ్చం జాతుల మీద జరుగుతున్నటువంటి దాడులని మనం ఎండగట్టలేదనుకో, ఈ తెలంగాణ వచ్చింది సంతోషం, దాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు సంతోషం. కానీ మన పరిస్థితి ఏంటి? ఎస్సీ ఎస్టీ బీసీ మనం 85%. మనం అంటున్నాం, పెద్ద పోదు కొడుతున్నాం, ఇంకెంత కాలం ఉందాం ఈ రాజ్యమేలకుండా, ఇంకెంత కాలం ఉందాం ఈ రాజ్యమేలకుండా, ఇంకెంత కాలం ఉందాం ఈ రాజ్యమేలకుండా. 15 మంది లేని దోపిడీ అగ్రకులము, దేశాన్ని దోస్త ఉంటే చూస్తే ఎట్లా ఊరుకుందాం, దేశాన్ని దోస్త ఉంటే